దెబ్బలా అమ్మాయిని ఎంటర్టైన్మెంట్ డాన్స్లు చేయించుకుంటూ లేకుంటే ఈ విధంగా చేస్తేనే వ్యూస్ ఎక్కువ వస్తాయి. మీరు చూడండి చాలా మట్టుకు. మళ్ళా ఫోన్ చూస్తాలా? ఎవరు ఎవరు చూస్తారు? లడ్డక్క మనక్క ఇద్దరు ఫోన్ చూస్తాలా? నువ్వు చెప్పుపో, ఫోన్ చూడొద్దు కళ్ళు ఖరాబ్ అవుతాయి అని. నేను చెప్పాలా? నువ్వు చెప్తే వింటారు. కళ్ళు ఖరాబ్ అవుతాయి, ఫోన్ చూడొద్దు అని చెప్పుపో. బొబ్బలు తిన్నావా? తింటావా? ఎందుకు? నేను తింటా, నువ్వు తిను, ఇద్దరం. నువ్వు తినావా? నేనా? సరే నానమ్మకి చెప్తా పో. నానమ్మని చెప్పు అని చెప్తా. నానమ్మకి చెప్పు అని చెప్తా. సరే సరే ఓకే, సరే ఓకే, వస్తాడు నాన్న వస్తాడు. పద మళ్ళా ఫోన్ చెప్తాలా? మన ఫోన్ ఒకటే ఉందా? ఇద్దరు చూస్తున్నారా? మళ్ళా ఫోన్ చూస్తాలా? అయ్యో ఇంత ఇప్పుడు నింటలేదా మరి? అయ్యో వాళ్ళు ఊరికే ఫోన్ చూస్తారట, వినోడు వచ్చి కామెడీ చేస్తున్నాడు చూడొద్దని. ఎందుకంటే ఫోన్ చూస్తే కళ్ళు ఖరాబ్ అవుతాయి కదా, చూడొద్దని చెప్తున్నాడట. Hey guys, welcome back to channel. This is Varaprasad. You watching Varaprasad vlogs. మళ్ళా ఫోన్ చూస్తున్నారు. అయ్యో ఎట్లనే మరి, ఎట్లా వింటారు? నానమ్మ చెప్పినావా? ఏమన్నా నానమ్మ? ఏం కాలేదా? స్వాతక చెప్పినావా? ఏమన్నది? ఏం కాలే. మరి ఎవరు చెప్పాలి? మళ్ళా ఫోన్ చూస్తాను. ఓకే ఎవరు చెప్పాలి మరి? నేనా? నువ్వు రావాలా? నేను రా అంటున్నా, నువ్వు రా. సరే సరే వస్తా. పడతా. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మొలకెత్తిన పెసర్లు, టమాటా, ఉల్లిగడ్డ, సాల్ట్ అండ్ కారం ఇవన్నీ వేసారు. జిన్నాను కూడా తింటండి ఇవి. అయ్యో అది చూడకని చెప్పు మరి. నువ్వు చూసినప్పుడు కూడా వాళ్ళు మరి అట్లా అంటారు మరి. ఓకేనా? నేను కాదు, నాన్నమ్మ చెప్పింది, అమ్మ చెప్పింది, అందరు చెప్పేసి. ఫ్రెండ్స్ యాక్చువల్గా బెల్లం చుట్టూ ఈగలు ముసురుతాయి కదా. బెల్లం చుట్టూ ఈగలు ఎందుకు ముసురుతాయి? బెల్లం తీయ ఉంటుంది, కమ్మగా ఉంటుంది, ఇష్టం కనుక. సో ఇక్కడ టంటా కూల్ ఉంటే మనుషులు అందరూ వస్తున్నారు. బయట వేడింది కనుక మరి విన్నునా అని మొత్తం కూలర్ ముందర కూర్చున్నారు. అక్కడ ఆ చుట్టూ కూడా చూడండి. ఏమా విన్ను అయ్యో అందరూ కూర్చున్నారు. మా పప్పే వచ్చింది ఇక్కడ. ఏమైంది? కూలర్ సౌండ్ పడుతుందా నా మాటలు పడుతుందా చెప్పండి కామెంట్స్. బాయ్. ఎర్రటెంటలో స్వాతి, మనశ్రీ, ప్రవీణ్ అయితే వెళ్తున్నారు. బాయ్ బాయ్. ఎంత ఎర్రటెంట కొడుతుంది? టైం వచ్చేసి 2:30 అవుతుంది. టాటా అమ్మ. బాయ్ బాయ్ చెప్తుంది. బాయ్ 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 బాయ్. సాయంత్రం 5:30 అవుతుంది. ఫుల్ వేడి ఉంది యాక్చువల్గా వాతావరణం అంతా కూడా. ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట, బయటికి వెళ్ళట్లేదు, ఏం చేయట్లేదు. వీడియో ఇద్దాము అన్నా కూడా ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది అనమాట పరిస్థితి. ఎందుకంటే వీడియోస్ ఎడిట్ చేద్దామంటే ఎడిట్ కావట్లేదు. అలా చేసిన వీడియోస్కి మంచి వీడియో చేసిన వ్యూస్ రావట్లేదు, వట్టి వీడియో చేసిన వ్యూస్ రావట్లేదు, ఏ వీడియో చేసినా యూట్యూబ్ రావట్లేదు. యూట్యూబ్లో కొందరు అనుకుంటారు బాగా సంపాదిస్తున్నారా మీరు, యూట్యూబ్లో డబ్బు ఎంత వస్తుంది. ఎవరు కలిసినా కూడా ఫస్ట్ డబ్బు ఎంత వస్తుంది అని అడుగుతారు యూట్యూబ్లో. కానీ బట్ ఆ యూట్యూబ్ చేయడానికి ఎన్ని రోజులు ఎన్ని గంటలు కేటాయించాలి ఏంది అనేది అంతే ఎవరు తెలియదు. అంటే యూట్యూబ్ ఛానల్ నడిపేటోళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఎంత కష్టపడితే రెవెన్యూ వస్తుంది. ఒక్కసారి క్లిక్ అయ్యే వరకు మాత్రమే యూట్యూబ్లో కష్టపడాల్సి ఉంటుంది. దాని తర్వాత పెద్ద ప్రాబ్లం ఉంటుంది అనమాట డబ్బుకు. మన ఛానల్ విషయానికి వస్తే మన ఛానల్లో మన దాంట్లో ఎంటర్టైన్మెంట్ అంటే లైక్ డ్యాన్స్ కానీ ఎంటర్టైన్మెంట్ అట్లాంటి జోక్స్ కానీ ఇట్లాంటివి ఉండవు కదా. జస్ట్ మనం నిత్యం ఏం చేస్తున్నాం, ఎక్కడికి పోతున్నాం, ఏంటి అనే విషయాలు చెప్తాను. ప్లస్ కరీంనగర్లో డెవలప్మెంట్స్, వేరే రాష్ట్రాల్లో డెవలప్మెంట్, వేరే ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన విషయాలు ఇలాంటివి చెప్తాం కనుక పబ్లిక్ ఏంటంటే అలాంటివి ఎక్కువ ఇష్టం ఉండవు. కేవలం ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్. ఒక అమ్మాయి ఉండాలి, అమ్మాయిని ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్లు చేయించుకుంటూ లేకుంటే ఈ విధంగా చేస్తేనే వ్యూస్ ఎక్కువ వస్తాయి. మీరు చూడండి చాలా మట్టుకు ప్రతి వీడియోస్లలో దాదాపుగా 90% అంటే షార్ట్ ఫిల్మ్స్ రూపంలో లేకుంటే మన బూత్ లాంటి వర్డ్స్ మాట్లాడితేనో ఇలాంటి వర్డ్స్కి మాత్రమే వ్యూస్ వస్తాయి. సో మీరు కూడా కామెంట్ చేయండి. జనరల్గా మీరు ఎలాంటి వీడియో చూస్తారో. మీరు అంటే నార్మల్ మంచి నిత్యం జరుగుతున్న పనులను చేసే వీడియోస్ ఎక్కువ ఇంట్లో చూపెడతారా, లేకుంటే అర్థం లేని మాటలు, పర్థం లేని జోక్స్, అంటే ఒక గురువును గౌరవించాల్సిన చోట హేళన చేస్తుంటే ఒక అయ్యగారులను, ఒక బ్రాహ్మణ్స్ని అంటే గౌరవించాల్సిన ప్లేస్లో చులకనగా చేస్తుంటే అలాంటి వీడియోస్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారా? మీరు కామెంట్ చేయండి నాకు.
ఎందుకంటే నాకు చాలాసార్లు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట, అంటే జనాలు ఎందుకు పబ్లిక్ ఎక్కువ శాతం అండి, అందరినీ అనట్లేదు, చాలామంది చూసే వాళ్ళు ఎక్కువ, అంటే ఎక్కువ శాతం చూస్తే ఏనుకుంటాయి జనంగా చెడుకే ఎక్కువ వ్యూస్ ఉంటాయి, మంచి వాటికి ఏముండవు. మన దాంట్లో చెడు అయితే ఏముండదండి, మీకు దాంట్లో మంచి ఉన్నా లేకపోయినా కానీ చెడు మాత్రం మన ఛానల్లో అయితే చెడు ఏముండదు. అయినా కూడా వ్యూస్ చూసారు కదా, వేరే వాటికి చెడు ఉన్న విషయాలు యూట్యూబ్ ఛానల్ నుండి ఫుల్ వ్యూస్ వస్తాయి, లక్షల మిలియన్ వ్యూస్ వస్తాయి. వాటికి ఒకరు తిట్టుకుంటున్నారు, ఒకరు తన్నుకుంటున్నారంటే కథ వ్యూస్ ఫుల్ ఉంటాయి. అదే ఒకరు మంచి చేస్తున్నారు, ఒక మంచి పని చేయడానికి వెళ్తున్నారు, ఒక మంచి పనికి ప్రోత్సహిస్తున్నారు, ఈ కార్యక్రమం చేయడానికి ఒక మంచి పని తోడ్పడుతున్నారు, ఇట్లాంటి వీళ్ళు వీడియో చేస్తారనుకోండి, అలా వ్యూస్ రావు. మనకు జరిగే ఇన్ఫర్మేషన్ చెప్తే వ్యూస్ రావు. అదే తప్పుడు ఫేక్ న్యూస్ అనుకోండి, ఫుల్ వ్యూస్ వస్తాయి. ఆయన బతుకున్న మనిషిని చచ్చిపోయిందంటే కథ ఫుల్ వ్యూస్ వస్తాయి. అయ్యో ఇది యూట్యూబ్ ట్రెండ్ నడుస్తుంది, అది ఏందో నాకు అర్థం కాదు. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పుడైతే టీ తాగుతాం, సాయంత్రం 5:40 అవుతుంది, దాని తర్వాత మళ్ళీ వెళ్దాం మనం. 6:15 మళ్ళీ చూసారా, జున్ను విన్నా నాతో బయటకు రావడం అనమాట. వేసుకో మరి తొందర. సో ప్రజెంట్ అయితే మా అమ్మమ్మ తోలుకోవడానికి వెళ్తున్నాం అనమాట. అమ్మమ్మ అంటే అమ్మమ్మ తర్వాత అమ్మమ్మ వాళ్ళ చెల్లి. కొంచెం చల్లైన వాతావరణం. సో జున్ను నాతో పాటు అమ్మమ్మ తోలుకోవడానికి, అంటే వాళ్ళకి తాతమ్మ తోలుకోవడానికి మేము కూడా వస్తామని చెప్పేసి నా ఇంట వస్తున్నాను అనమాట. షూ వేసుకొని వస్తారు. ప్రజెంట్ అయితే కార్ వేసుకొని వెళ్తున్నా. సో విన్నానైతే షూ వేసుకొని వస్తున్నారు. సంతోషం. వెళ్ళారండి, డోంట్ రన్. చలో విన్నులు అయితే కార్ ఎక్కి కూర్చున్నారు. ప్రజెంట్ ఎటు పోతాను మనం? తాతమ్మ ఇంటికి ఎందుకు పోతాను? ఫస్ట్ చెప్పు. తాతమ్మని తీసుకొని పోతున్నాం. విన్న ఎందుకు పోతాం మనం? తాతమ్మని తీసుకురావడానికి పోతున్నాం అనమాట. బయట అంతా ఎలక్షన్ సందడి ఉంది, మొత్తం పార్టీ వాళ్ళు వీళ్ళందరూ తిరుగుతున్నారు అనమాట. చూసారా, గ్రూప్లో అందరూ అక్కడ కూర్చున్నారు. ఎలక్షన్స్ ఇంటింటికి పంచుతున్నారు అనమాట అందరూ. అంటే డబ్బులు వస్తున్నారా లేకుంటే ఓట్లాడడానికి వెళ్తున్నారా అయితే తెలియదు. దెబ్బలా నానేమన్నా దెబ్బలు కొడతా పెట్టాగో. కార్లు వస్తున్నాయి చూస్తున్నారా, కార్లు వస్తున్నాయి కదా. ఇక్కడే కూర్చోండి. అదే వెనకాల ముందుకు వద్దు, ఎవరు లేరు వెనకాల వల్ల పడతారు. మేము ముగ్గురే ఉన్నాం వెనకాల, చూసారు కార్లు ఎవరు లేరు. జున్ను విన్ను నాన్న కదా, ముగ్గురం వెళ్తున్నా తాతమ్మ తీసుకోవడానికి. కొంచెం వాతావరణం చల్లబడ్డది. 6:23 బయట ఫుల్ పబ్లిక్, వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తున్నారు జున్ను విన్ను నాన్నలు కదా. కమానా వచ్చినాయా? ఓకే. బయట మొత్తం ఫుల్ పబ్లిక్ తిరుగుతున్నారు ఇవాళ, ఎందుకంటే ఎలక్షన్స్ టైం దగ్గరకు వచ్చేసింది. అందరైతే కంపెయినింగ్ చేస్తున్నారు. ఏం చూడాలా, ఇక్కడ కరెంట్ ఆఫీస్ చూడుకుంటున్నాడు మా జున్ను. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. పొద్దుంతా ఎండ కొడుతుంది, మధ్యాహ్నం బయలుదేరి అందరు బయట. ఓయ్ ఏం చేస్తున్నావు నువ్వు? ట్రాఫిక్ ఎట్లుంది బట్టి వాళ్ళ? లేదు, అదా కరిగిపోయింది, వేడికి కరిగిపోయింది, గ్లాస్ పెట్టేది, అందుకొరకు తీసేసాను. పోలే కానీ మొత్తం కరిగిపోతుంది అంట ఎండకు. గ్లాస్ పెడితే ఇట్లా మనం ఓల్డ్ కప్పింగ్ వేసేది, సక్షన్ కప్ పెడితే కార్ కింద ఫిడియాలే పెట్ట, అది కూడా ఊడిపోయింది, అది పెట్టాలా. అదో విన్ను ఏమో చేస్తున్నారు. ఏం చేస్తున్నారే విన్ను? ఏం ఆడుతున్నారు చెప్పు నాకు విన్ను. ఏం చేస్తున్నారు? జున్ను విన్ను ఆటలాడుతున్నారు. వయసు నువ్వు ఎప్పుడు స్కూల్ స్టార్ట్? నీకు మస్తు రోజుల తర్వాత, June 12th. ఎగ్జామ్స్ అయిపోయినాయి నీకు? రాసినావా? ఎన్ని మార్క్స్ వచ్చినాయి? చెప్పలే. జున్ను నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? చెప్పలే కదా. చెప్పాలి. 900 మార్క్స్ వచ్చినాయా? ఎన్ని మార్క్స్కి వచ్చినాయి? ఎన్ని మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటున్నా. టోటల్ ఎన్ని మార్క్స్? నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 900 కరెక్టే. ఎన్ని మార్క్స్కి ఎన్ని వచ్చినాయి? 1000కా, 800కా, 2000కా అట్లా ఎన్ని మార్క్స్ ఉన్నాయి నీకు? చిన్న క్లాసే కదా, చిన్న మార్క్సే ఉంటాయి. ఏం బేటా ఏంటిది తెలియదా అంటావా? అనద్దు. గుడ్ బాయ్ ఆడుకో పంచ. సెకండ్ ఇపో. సెకండ్ ఇచ్చిండే. జున్ను సెకండ్ అన్న. జున్ను అడు సెకండ్ ఇవ్వట. జున్ను సెకండ్, వాయిస్ సెకండ్ అట. సెకండ్
అమ్మమ్మ వచ్చింది. అమ్మమ్మ తీసుకుని వెళ్తున్నా. ఫస్ట్ టైం అమ్మమ్మ రావడం అనమాట. వెళ్ళ పైకి ఎక్కండి ఫస్ట్. అమ్మమ్మ రావడం మొదటిసారి. సో మొదటిసారి అమ్మమ్మ మా ఇంటికి వస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే మనం న్యూ పీకాక్ రెస్టారెంట్కి వచ్చాం అనమాట. సో అమ్మమ్మ మొదటిసారి వచ్చింది కదా మన ఇంటికి. సో ఇద్దరు పార్సల్ తీసుకెళ్తున్నాము. మా అమ్మాయి నేను వచ్చాము. ఇప్పుడే పార్సల్ ఇప్పుతున్నారు. తారక్ జున్ను కార్తిక పోతే అయ్యో అమ్మమ్మ పోతే కరే. అయ్యో ఏమొచ్చిందే నాని? మంచూరియానా ఏంటిది? బిర్యానీ, పన్నీర్ బిర్యానీ వచ్చింది. ఓకేనా? తింటావా నువ్వు? తింటావా? నువ్వు తింటావా? నువ్వు తిన్నావా? ఓయ్ బిర్యానీ తేకముందేమో తీ అన్నాడు. ఇప్పుడేమో తినలేదు. తిన్నావా? తినలేదా? ఎందుకు తినలే మరి? ఎందుకు ఓపెన్ చేయమన్నావు? జున్నాని నువ్వు తిన్నావా? 9:18. సో మా భోజనాలు అయిపోయినాయి. మా విన్నానైతే నా పాకెట్ పట్టుకుని ఏమో వేస్తున్నాడు. అమ్మమ్మ వాళ్ళు, అమ్మ, మామయ్య అందరు చిట్చాటింగ్ అండ్ భోజనం అయిపోయింది. పప్పి చుట్కి విన్ను జున్నులు ఆటలాడుకుంటున్నారు ఇక్కడ. అమ్మమ్మ మొదటిసారి అమ్మమ్మ డిస్కస్ చేసుకుంటారు అన్నమాట. అమ్మ ఉన్న అమ్మమ్మ ఎప్పుడన్నా రాలేదే మొదటిసారి కదా అని చెప్పేసి. విన్ను, పప్పి, చుట్కీలు ఫోన్లో నిమగ్నమై ఉన్నారు ఫుల్ బిజీగా. జున్ను ఎంత రాత్రి అయినాక జున్నాని విన్నాని ఎట్లా చేస్తున్నారు చూసేలా మీరు? ఇద్దరు మీద మెత్తలు పెట్టుకొని ఆటలాడతారు. 9:49. కూలర్ బంద్ చేసేసరికి వేడి గాలి వస్తుంది పైన. సరే ఫ్యాన్ వేసినాము. కూలర్ బంద్ చేస్తే మాట్లాడిన వాడతారు అని చెప్పేసి ఫుల్ వేడి గాలి వస్తుంది. ఉడకపోస్తుందా? సరే వేస్తా, కూలర్ వేస్తా. ఇలా అమ్మమ్మ తీసుకొని మళ్ళీ వెళ్తున్నాను అనమాట. ఇక అమ్మమ్మ తీసుకొని మళ్ళీ వెళ్తున్నాను అనమాట ఇంటికి. ఇక